విషయం సార్ ఇప్పుడు అన్య మతస్థులు అయితే కట్టడం ఉందో ఆ కట్టడం గురించి ఏమన్నా చేసినప్పుడు ఏం చేయగలుగుతుందా? అయితే హిందువులు అందరూ ఒక ముక్త గ్రంథంతో ఏంటంటే సార్ అక్కడ ఏదైతే కట్టడం ఉందో ఆ కట్టడం వేరే కడ ఈ పెట్టండి అనేసి అందరి ఆలోచన ఉంది సార్. వేముల రాజన్న భక్తులు తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అందరూ అభిప్రాయం అని ఇప్పుడు దానికి ఇలాంటి పర్మిషన్ ఉంది సార్. హిందువుల ఆలయంలో అన్యమత కట్టడాలు ఉండకూడదు కదా సార్. ఎక్కడైనా మన వాళ్ళ దర్గాల్లో మన హిందూ దేవాలయాలు ఎక్కడ పెట్టరు కదా, మనం ఎలా సార్ యాక్సెప్ట్ చేస్తాం? అది మనం అడిగితేనేమో మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తారు, లేకపోతే జైలు వేస్తారు, మీరు మతకాల్లో వేపుతున్నారు అంటారు. కానీ మీరే పెడతారు. ఇప్పుడు మేము అడిగితేనేమో మీరు ఇలా మాట్లాడతారు. కానీ మాకు ఈ దర్గా వద్దు సార్, ఈ దర్గా వద్దు. దయచేసి హిందువులు మనోభావాలు అర్థం చేసుకొని హిందూ సంఘాలు అందరూ కూడా ఈ రోజు డిమాండ్ చేస్తాం. అవసరమైతే మేము ఎంత ఉద్యోగాలను చేస్తాం సార్, కావాల్సిందే సార్. ఇదేది కూడా సోషల్ మీడియాలో వచ్చింది, మీరు నమ్మకండి. సోషల్ మీడియాలో కాదండి, అధికారికంగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్, మీరు మాట్లాడిన మాటలు తప్ప ఇందులో మీరు అధికారికంగా చెప్పిన సార్. మీరు అధికారికంగా ఇంకోటి ఏంటంటే మీరు ఏ క్లారిఫికేషన్ ఏది కావాలన్నా డైరెక్ట్ గా ఈఓని అడగండి. ఈఓ లేకపోతే డైరెక్ట్ గా ఎండోమెంట్ కమిషనర్ గారిని అడగండి. అంతే తప్ప ఇంకా మిగతా ఈ ఒక యూట్యూబ్ ఛానల్లో దాంట్లో ఎందుకంటే యూట్యూబ్ చెప్పండి సార్.